చాలా అనుకుంటూ ఉంటారు, నేను చాలా పైసలు పెట్టాను, చర్చిలు కట్టించాను, నేను క్రిస్టియన్స్కి చాలా చేశాను, సో క్రిస్టియన్స్ ఆరాధించే జీసస్ కూడా నన్ను లైక్ చేస్తాడు, ఎందుకంటే నేను క్రిస్టియన్స్కి చాలా హెల్ప్ చేశాను కాబట్టి జీసస్ కూడా నన్ను ఆమోదిస్తాడని కొంతమంది మురిసిపోతుంటారు. నేను చెబుతున్నాను, ఒరే అబ్బాయి, నువ్వు క్రైస్తవుడివి కాకుండా క్రైస్తవులకు 100 గుళ్ళు కట్టించిన, 100 చర్చిలు కట్టించిన, లేకపోతే 1000 కోటి చర్చిలు కట్టించిన, నీ ఆధ్యాత్మిక దరిద్రతని నీవు గుర్తెరిగి దేవుని ఎదుటికి వచ్చి నీ ఆత్మ విషయంలో నీవు దీనుడు అని దేవునికి మొర్రపెట్టి దేవుని మీద ఆనుకుంటే తప్ప నీవు దేవుని రాజ్యంలో చేరవురా బుజ్జోడా. ఇది నా సమాధానం. నేను ఏం చేసి కూడా నీ ముందు చెల్లుబాటు కాను. నా ఆత్మను నీ పరలోక రాజ్యం లేదా నీ రాజ్యంలోనికి చేర్చుకోవాలంటే నీ అంతటా నీవు నాకు దారి చూపిస్తే, కృప చూపిస్తే తప్ప నాకు దిక్కు లేదు. అయ్యా దేహి అనుకుంటా దేవుని ముందుకు వచ్చి నీ ఆత్మ విషయంలో నీ పేదరికాన్ని నువ్వు వెల్లడి చేస్తే తప్ప నీకు రక్షణ లేదు. నేను మొన్న 100 చర్చిలకి ఇచ్చాను బ్రదరు. యేసుప్రభు గారు 100 చర్చిలు కట్టించానండి. నేను నన్ను రావద్దంటావు ఏంది అక్కడికి? ఎంత ఇచ్చాను తెలుసా? దగ్గర నేను అసలు 100 చర్చిలు 10 కోట్ల పెట్టానండి. యేసుప్రభు గారు ఎవరు? యేసుప్రభు గారు. నేను రాకపోవటం నాకు 100 చర్చిలు కట్టించాను. అరే 100 కాదు, నువ్వు 1000 చర్చిలు కట్టించినా నీ ఆత్మ విషయంలో నువ్వు దీనుడనని ఒప్పుకున్నావా? నీ ఆత్మీయ పేదరికాన్ని గుర్తించావా? ఇంకా ఆత్మీయ పేదరికం ఏముంది, నేను 100 చర్చిలు కట్టించాను కదా అంటే నీ డబ్బుని బట్టే మాట్లాడుతున్నావు. నువ్వు 100 కట్టించినా 1000 కట్టించినా లోకి రావు. నీ ఆత్మ విషయంలో నా దగ్గరికి వచ్చి కూడా నువ్వు సౌండ్ గురించే మాట్లాడుతున్నావు. 10 కోట్లు పెట్టా, 20 కోట్లు పెట్టా, 30 కోట్లు పెట్టాను. అది నడవదురా నా దగ్గర. మరి ఎట్లా ప్రభా? ఆత్మ విషయమై బీదలైన వారు ధన్యులు. దేవుని ముందుకు వచ్చినప్పుడు తన పేదరికాన్ని గుర్తించాలి. ఏం పేదరికమో తెలుసా? నా దగ్గర ఉన్న ధనమంతా తెచ్చి నీ కాళ్ళ ముందు పోసిన నీ రక్తములో ఒక చుక్క ఖరీదు రాదు. రాదు నాయనా. కాబట్టి నన్ను నేను రక్షించుకోలేనయ్యా ఏం చేసి కూడా. మీరు ఓన్లీ డబ్బే అనుకోవద్దు. కొంతమంది డబ్బు కాదు, వాళ్ళ నీతి ప్రవర్తనను తీసుకొని దేవుని ముందుకు వస్తారు. యేసుప్రభు గారు నేను ఎంత నీతిమంతుడో తెలుసా? ఆకలి కొన్నోడి మొహం చూడలా, బీదల్ని, విధవరాండ్రని, దిక్కులేని వాళ్ళని ఎంతమందిని నేను ఆదుకున్నాను తెలుసా యేసుప్రభు గారు? అంతేకాదండి, నేను ఎవరిని కూడా ఆశించలేదండి. నేను అక్రమ సంబంధాలు పెట్టుకోలేదండి, అత్యాచారాలు చేయలేదండి. నేను చాలా పద్ధతి కలిగిన ఉండండి, నీతి కలిగిన ఉండండి. నా ప్రవర్తన మొత్తంలో చాలా నీతి కలిగిన ఉండండి నేను. అంటే యేసుప్రభు అక్కడ కూడా ఒప్పుకోడు, అవునా?